రైట్ మనం బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీలో 2026-27 వార్షిక బడ్జెట్ను మంత్రి పయ్యావులు కేశవ్ ప్రవేశపెట్టారు. ఏపీ ప్రజల ఆశలు నెరవేర్చే బడ్జెట్ అన్నారు ఆయన. ఇక వరుసగా మూడవసారి బడ్జెట్ను ప్రవేశపెట్టడం తన అదృష్టంగా భావించారు ఆయన. స్వర్ణాంధ్ర లక్ష్యానికి అనుగుణంగా బడ్జెట్ను రూపొందించినట్లు తెలిపారు. తమ దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం పద్దులు ప్రకటనే కాదని, రాయలసీమ రైతుల కలలను సాకారం చేసేదన్నారు ఆయన. కుటుంబాన్ని నడిపిస్తున్న గృహిణికి భరోసా ఇచ్చేది కూడా బడ్జెట్ అన్నారు. రాష్ట్రాభివృద్ధి సంక్షేమం జోడెద్దుల బండిలో పరుగులు పెట్టించాలనే సంకల్పం తమదని స్పష్టం చేశారు మంత్రి పయ్యావులు కేశవ్. రైట్, ఏపీ బడ్జెట్ గురించి పయ్యావులు కేశవ్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన అదృష్టంగా భావించారు ఆయన బడ్జెట్ను ప్రవేశపెడుతూ కూడా. ఇది కేవలం పద్దులు మాత్రమే కాదు, రాష్ట్ర ప్రజల ఆశల యొక్క నెరవేర్చే ఒక పత్రంగా భావించినటువంటి సందర్భం ఉందని వ్యాఖ్యానించారు. ఒకసారి ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఏం మాట్లాడారు విందా. బడ్జెట్ ప్రతిపాదనలను ఈ గౌరవ సభ ఆమోదం కోసం ప్రవేశపెడుతున్నాను. ఈ బడ్జెట్ ఒట్టి జమా ఖర్చుల లెక్క మాత్రమే కాదు, 5 కోట్ల రాష్ట్ర ప్రజల ఆశలు ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఉద్దేశించిన రోడ్ మ్యాప్ ఇది. వరుసగా మూడోసారి బడ్జెట్ సమర్పించడం నాకు దక్కిన అపూర్వమైన గౌరవం. ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సర్వదా కృతజ్ఞుడిని. మా దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదు, ఇది అంకెలకు అతీతం. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమాల్ని జోడెద్దుల బండిలా పరుగులు పెట్టించాలన్న మా దృఢ సంకల్పాన్ని బలంగా చాటి చెప్పే ఒక ప్రకటన. ఈ బడ్జెట్ సాగునీటి కోసం ఎదురుచూసే రాయలసీమ రైతుల కలల్ని సాకారం చేసేది, అవకాశాల కోసం ఎదురుచూస్తున్న శ్రీకాకుళం జిల్లాలోని యువ పట్టభద్రులకు గుండె నిబ్బరాన్నిచ్చేది, భవిష్యత్తుపై కొండంత ఆశతో కుటుంబాన్ని నడిపిస్తున్న నెల్లూరు గృహిణికి భరోసానిచ్చేది, కోస్తాలోని మహిళా పారిశ్రామికవేత్తలతో స్ఫూర్తిని నింపేది. దీనిలో ప్రతిపాదించే ప్రతి రూపాయి రాష్ట్ర ప్రజల ఆశలు ఆకాంక్షలను సాకారం చేసేందుకు ఉద్దేశించింది. గత ప్రభుత్వ విధ్వంసకర పాలన చేసిన లోతైన గాయాలు, మిగిల్చిన చేదు అనుభవాలు మనం ఏం చేయకూడదో నిరంతరం గుర్తు చేస్తున్నాయి. గత ప్రభుత్వ దుష్పరిపాలన వల్ల రాష్ట్రానికి జరిగిన భారీ నష్టాన్ని, ఆర్థిక విధ్వంసాన్ని గమనంలో ఉంచుకుని 2024 సంవత్సర బడ్జెట్ ప్రవేశపెట్టాను. గత ప్రభుత్వం మిగిల్చిన గాయాలను మాన్పి 5 ఏళ్ల విషాదాన్ని దాటుకుని రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే దిశగా నడిపించేందుకు 2024 బడ్జెట్ బలమైన పునాది వేసింది. రైట్, ఇక ఏపీ అసెంబ్లీలో 2026-27 వార్షిక బడ్జెట్ను మంత్రి పయ్యావులు కేశవ్ ప్రవేశపెట్టారు. ఏపీ ప్రజల ఆశలు నెరవేర్చే బడ్జెట్ అన్నారు ఆయన. అలాగే ప్రధానంగా బడ్జెట్కు సంబంధించి పేదల కోసం, గృహిణుల కోసం ప్రవేశపెట్టిందన్నారు. బడుగు బలహీన వర్గాలకు సంబంధించి కూడా ఆయన క్లియర్ కట్గా వారి బడ్జెట్ అని చెప్పారు. గూగుల్తో పాటుగా ఏపీ ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది, దీన్ని బాహుబలి ఒప్పందంగా ఆయన చెప్పారు. రైతుల కలలు నెరవేర్చేలా, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా, తన బిడ్డలు చక్కగా పెంచాలనే తల్లికి భరోసా ఇచ్చేలా బడ్జెట్ ఉందన్నారు. పాలన ఎలా చేయకూడదు అనేది గత ప్రభుత్వ రాష్ట్రానికి చేసినటువంటి నష్టాన్ని చూస్తే అర్థమవుతుందని కూడా వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దేలా 2024లో బడ్జెట్ ప్రవేశపెడితే స్వర్ణాంధ్ర విజన్ 2047కు బాటలు వేస్తూ 2025లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టామని చెప్పారు పయ్యావు. అలాగే ఆర్థిక విధ్వంసం ఎదుర్కొంటున్న రాష్ట్రాన్ని సరిదిద్దడానికి 2 ఏళ్ల సమయం ఎంత మాత్రమూ సరిపోదని కూడా మంత్రి వ్యాఖ్యానించారు. సారథులు మన రాష్ట్ర ప్రజలేనని మేము బలంగా నమ్ముతున్నాం. 2024 జూన్లో రాష్ట్ర ప్రజలు ఎన్డీఏకి కనీ విని ఎరుగని రీతిలో ఘన విజయం కట్టబెట్టినప్పుడే ఈ మార్పు మొదలైంది.
ప్రజలు మాకు వేసిన ప్రతి ఓటు వెనుక వారి ఉద్దేశం బలంగా స్పష్టమైంది. ప్రజలు వారితో పాటు వారి పిల్లలకు సురక్షితమైన బంగారు భవిష్యత్తు కోసమే ఎన్డీఏని అధికారంలోకి తెచ్చారు. గత ప్రభుత్వం పారిశ్రామికవేత్తల్ని, పెట్టుబడిదారుల్ని రాష్ట్రం నుంచి తరిమేసింది. 2019-24 మధ్య అప్పటి పాలకుల నుంచి ఎదురైన చేదు అనుభవాలతో పెట్టుబడిదారులు రాష్ట్రానికి రావాలంటేనే భయపడిపోయారు. పెట్టుబడులు రాకపోవడం, ఉన్న పరిశ్రమలనే మూసివేయడంతో నిరుద్యోగం తాండవించింది. కూటమి అధికారంలోకి వచ్చాక ఈ 20 నెలల్లో పరిస్థితులు పూర్తిగా మారాయి. పెట్టుబడిదారులకు దేశంలో అత్యంత అనుకూలమైన పరిస్థితులు ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నాయి. దేశ జనాభాలో కేవలం 4.2% వాటా మాత్రమే ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పెట్టుబడుల్ని ఆకర్షించడంలో మిగతా రాష్ట్రాలని వెనక్కు నెట్టింది. పెట్టుబడిదారులకు అత్యంత స్నేహపాత్రమైన రాష్ట్రంగా నిలిచింది. బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదిత పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్కు రావడమే దీనికి నిదర్శనం. బ్రాండ్ చంద్రబాబు వల్లనే ఇది సాధ్యమైంది. ఇప్పటి వరకు మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడే వాళ్ళం, ఇప్పుడు గేరు మార్చాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇప్పుడు మన విధానం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వం, దార్శనికత, ప్రభుత్వ సుస్థిర విధానాలు రాష్ట్రాన్ని విజన్ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యం దిశగా వేగంగా నడిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని స్వర్ణమయం చేసే మహాక్రతువులో గౌరవ ముఖ్యమంత్రి గారి చారిత్రాత్మక పాత్ర పోషిస్తున్నారు. తాను నాటిన చెట్ల నీడలో తానెప్పటికీ కూర్చోలేనని తెలిసినా భావి తరాల కోసం చెట్లు నాటే వ్యక్తే జీవితం యొక్క నిజమైన విలువలను అర్థం చేసుకున్నాడు అన్న విశ్వకవి గురుదేవులు శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి మాటల్ని ఇక్కడ నేను ఉటంకిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి ఈ భావనకు అసలైన ప్రతిరూపం. ఆయన కేవలం దూరదృష్టి గల నాయకుడు మాత్రమే కాదు, దాన్ని సాకారం చేయగల దక్షత కలిగినటువంటి నాయకుడు. తన దార్శనికతతో అమలు చేస్తున్న విధానాలు భావితరాలకు మేలు చేస్తాయన్న దృఢ విశ్వాసంతో వాటి సాధనకు అహర్నిశలు నిస్వార్థంగా కృషి చేస్తున్న గొప్ప నాయకుడు. రైట్, బడ్జెట్ ప్రవేశపెడుతూ చాలా కీలకమైనటువంటి అంశాలు ఆయన లేవనెత్తారు. సో ప్రధానంగా బడ్జెట్ కేవలం బడ్జెట్ పద్దులుగానే కాకుండా పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఒక ప్రాతిపదికగా ఉండాలి. అటువైపు శ్రీకాకుళం నుంచి బడుగు బలహీన వర్గాలకు ఒక ఆశాజ్యోతిలాగా ఉండాలని, గృహిణులకు ఒక వెలుగునిచ్చేదిలా ఉండాలని చెప్పారు. ఈ పద్దుకు సంబంధించి ఎంత దృఢమైనటువంటి సంకల్పంతో, ఎంత కృతనిశ్చయంతో అక్కడ కూటమి ప్రభుత్వం ఉందో, ముఖ్యమంత్రి ఉన్నారో పయ్యావులు వివరించారు. దాంతోపాటుగా దేశ రాజధాని అమరావతికి సంబంధించి, రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి 6,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. విద్యుత్ రంగానికి సంబంధించి 13,934 కోట్ల